కాకినాడ జిల్లా సామర్లకోట 3వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల బాబు, బీజేపీ ఇన్ఛార్జి వెంకటరమణ పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా గ్రామాల్లో ప్రజావేదిక నిర్వహించి నేరుగా ప్రజా సమస్యలు పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం ఈ 100 రోజుల్లో అద్భుత పరిపాలన అందించిందని తుమ్మల బాబు తెలిపారు. ప్రజలకి మనం తిరిగి చెప్పండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, ఎందుకు పని చేయడని చెప్పి మాకు ఆదేశాల ప్రకారం ఈరోజు సామర్లకోటలో మనకి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా కానీ అలాగే మన బీజేపీ నాయకులు వెంకటరమణ గారు కానీ అలాగే మన పిల్లలు గారు ఇక్కడ మరి క్రమం జరుగుతుంది. మరి 1వ వార్డు కౌన్సిలర్ గారు రాలేదు, 3వ వార్డు కౌన్సిలర్ గారు రాలేదు. మా పార్టీ నాయకులు మరి రావణ గారి మీదకి వచ్చారు. రావణ గారు కూడా సమస్యలు ఏమిటో చెప్పడం జరిగింది. ఆయన కూడా కొన్ని సమస్యలు చెప్పాడు. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారాన్ని చేస్తానని చెప్పి తెలియజేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ముందు రాజధాని నిర్మాణం చేయాలి, దానికోసం కేంద్రం నుంచి నిధులు తేవాలి. మనకేంటంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం మూడు పార్టీలు ఉన్నాయి కనుక ఇది పవన్ కళ్యాణ్ సహకారం ఉంది. అలాగే అక్కడ ప్రధానమంత్రి గారి సహకారంతో వేల నిధులు తీసుకొచ్చి వేల రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్ట్ కానీ ఈ రెండు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ రెండు కూడా స్టార్ట్ అయింది. అలాగే ఇవాళ మనం అయితే హామీలు ఇచ్చాము, 6 సూత్రాలు మనకు హామీలు ఇచ్చాం. ఆ 6 సూత్రాలు అమలు చేయాలని చెప్పి ఆయన నిర్ణయించుకోవడం జరిగింది. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారి దానికి ఇవాళ ముందు పెన్షన్ ఇవ్వాలన్నారు. 3వ తారీఖు 4 గంటలకి 90%, 95% ఇవాళ పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 100 రోజుల్లో ఏ కార్యక్రమం ఈ మంచి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం మరింత సంక్షోభంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నయా పైసా లేకుండా సుమారు 11 లక్షల కోట్లు అప్పు చేసి ప్రజలకు పంచిపెట్టింది తక్కువ, వారి యొక్క అనుయాయులు కానీ వారి యొక్క కార్యకర్తలు కానీ తినేసినటువంటి సొమ్ము ఎక్కువ అని ఇప్పుడిప్పుడే లెక్కలు తెలుస్తా ఉన్నాయి. ఈ 100 రోజుల్లో వరద వచ్చినటువంటి పరిస్థితులు మీకు తెలుసు. ఒక పక్క డబ్బు లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కోసం ఏదైతే సూపర్ 6 పథకం పెట్టారో ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇందాక పెద్దలందరూ చెప్పినటువంటి సంగతి మరి ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనే ఇవ్వలేనటువంటి పెన్షన్ కార్యక్రమం 7,000 రూపాయలు నగదుని ఒకే